నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కాళ్ల మండలంలో స్పష్టం చేసిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. శాసన మండలి వేదికగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశా. భీమవరంలో ప్రకటించిన టీచర్స్ ఎమ్మెల్సీ గోపీమూర్తి మళ్లీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. విశాఖ రైల్వే జోన్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక పెరగనున్న ఉద్యోగ అవకాశాలు, ప్రయాణికుల సౌకర్యాలు. తణుకులో విశిష్ట దాత చిట్టూరి సుజాతను ఘనంగా సన్మానించిన లయన్స్ క్లబ్ నాయకులు, మానవతా సంస్థ నేతలు. ప్రజాసేవలోనూ పార్టీ అభివృద్ధిలోనూ నిర్మాణాత్మకంగా పనిచేయాలి. తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తలకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పెంటపాడు మండలం అలంపురం వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్లో ప్రారంభమైన టెలి అప్థమాలజీ సేవలు అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆసుపత్రి వ్యవస్థాపకులు పెద్ద కృష్ణరాజు. రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి. చాగల్లు మండలంలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. ఉండ్రాజవరం మండలం పాలంగిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ముళ్లపూడి. వాడపల్లిలో పంట కాలువ నిర్మాణాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వెంకన్న భక్తుల సౌకర్యార్థం నూతన బస్టాండును నిర్మిస్తామని హామీ. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 20 రోజుల్లో హుండీల ద్వారా లభించిన ఆదాయం 2,20,48,000 రూపాయలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం, మోడి, పల్లెపాలెం గ్రామాల్లో 18 లక్షల రూపాయలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంటులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ గ్రామాల్లో చాలా సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, కలువపూడి మాజీ సర్పంచి గేదెల జాన్, మాజీ ఉప సర్పంచి ఎం శ్రీనివాస్, మంతెన శివాజీరాజు, మంతెన వేణురాజు, పల్లిపాలెం మాజీ సర్పంచి తిరుమాని మర్రాజు, బర్రె కనకరాజు, మాజీ ఎంపీటీసీ బస్వాని వడ్డీకాసులు, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, గోకరాజు శివబాబులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ నేతల దృష్టికి తీసుకువెళ్లేందుకు శాసన మండలి వేదికగా కృషి చేశానని ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికైన బొర్రా గోపీమూర్తి తెలిపారు. ఈ మేరకు భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ ఉపాధ్యాయుల అండతో సంబంధిత మంత్రులను చట్టసభల్లో నిలదీసినట్లు ఆయన చెప్పారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరొకసారి అవకాశం ఇస్తే మరిన్ని సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానని బొర్రా గోపీమూర్తి ఉపాధ్యాయ లోకానికి విజ్ఞప్తి చేశారు. దగ్గర లేకుండా మూడవ వైపు ఏంటంటే, నాకు ఓటేసినటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి, అంటే మన ఈ జిల్లా పెద్ద కాన్స్టిట్యున్సీ 110 మండలాలు, 14 పట్టణాలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 127 మండల పట్టణ కార్పొరేషన్లో కూడా ప్రతి పాఠశాలకి, ప్రతి కాలేజీకి వెళ్ళి వారికి నాకు ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా పాఠశాల సమస్యలు కావచ్చు, ఆ సమస్యల్ని నేను తీసుకుని విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు చేయటం, లేదా విద్యాశాఖ అధికారులకి ప్రాతినిధ్యాలు చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశాం.
ప్రధానంగా ఈ రోజున సంస్కరణల పేరు చెప్పి ఈ రోజున యూపీ స్కూల్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతిలు పాల్గొన్నారు. అంధత్వ నివారణ కోసం తణుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. శిబిరాల ద్వారా గ్రామ ప్రజలకు నిపుణులైన వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించగా ఇప్పటి వరకు 11 గ్రామాల్లో శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీ మేరకు విశాఖపట్నం రైల్వే జోన్ను మంజూరు చేస్తూ ప్రభుత్వపరమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. తణుకులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జోన్ ఏర్పడటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిన్న కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారో అందులో పెట్టినటువంటి దాదాపు అన్ని అంశాలను కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి విశాఖని రైల్వే జోన్గా పెట్టాలి, ప్రకటించాలి అని కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. రేపు జూన్ 1వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మొదలవబోతున్నాయి. దీని మూలంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఒక రైల్వే జోన్ రావటం మూలంగా మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కనెక్టివిటీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మనకు పోర్టు యాక్టివిటీస్, కార్గో మరింత విస్తృతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళటం విషయంలో కానీ ఉద్యోగాలకు కూడా గతంలో వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా భువనేశ్వర్ వెళ్ళేవారు. వారికి సరైనటువంటి అవకాశాలు ఉండేవి కాదు. ఈరోజు ఇక్కడే మనకు మన జోను మన రాష్ట్రంలోనే ఉండటం మూలంగా అనేక రకాలైనటువంటి అవకాశాలు మనకి మెరుగ్గా ఉంటాయి. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫాలో అప్ చేస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రముఖ దాత చిట్టూరి సుజాత అందించిన ₹1,00,000 విరాళంతో పాటు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మంజూరు చేసిన నిధులతో ఆడపిల్లల గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు దోహదపడే HPV టీకాల మొదటి డోసు కార్యక్రమం తణుకులో బుధవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన సుధా ఆసుపత్రిలో ఈ టీకాలను వేసి 100 మంది లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన సుధా హాస్పిటల్ అధినేతలు డాక్టర్ మధుకూరి రవిశంకర్, డాక్టర్ మధుకూరి ప్రశాంతి మాట్లాడుతూ HPV టీకాలు వేయించుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం వేయించుకున్న వారందరికీ 2వ డోసును కూడా ఉచితంగా వేసేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పారు. దీనిని కూడా సంబంధిత ఆడపిల్లలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తూ మంచికి చేయూతనిస్తున్న చిట్టూరి సుజాతను ఘనంగా సన్మానించారు. సోషల్ ఇనిషియేటివ్స్ ఏదైతే తీసుకుని ముందుకు వస్తున్నారో ఇట్ ఇస్ రియల్లీ వెరీ వెరీ అప్రిషియబుల్. వ్యాక్సిన్ అనేది 14 years బిలో ఉన్న వాళ్ళకి 9 to 14, నాట్ 9 to 15 వాళ్ళకి సింగిల్ డోస్ 2 doses అండి. అబౌవ్ 15 to 27 అంటే బిఫోర్ మ్యారేజ్ అంతవరకు కూడా 3 doses వ్యాక్సినేషన్. ఇది వరల్డ్ ఓవర్ ఇదే ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే బిఫోర్ like young adults ki before they acquire this infection, vaccine is it gives 100% protection andi. But after that also kontamandi above 70 to 40, above 27 to 45 kuda kontamandi తీసుకుంటారు. but it won't be that useful after exposure tarvata. It's always better before exposure ఈ vaccine తీసుకుంటే. ఇదైతే vaccine main గా cervical cancers. క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్లు దామెర రంగారావు, మాదిరెడ్డి బాబూజీరావు,
ఈ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ రాధా పుష్పవతి, పుట్టా విజయశ్రీ, డాక్టర్ ఆయేషా ఖాన్లతో పాటు వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కాశీ భవాని, స్వర్ణ క్లబ్ కోశాధికారి గోన సుబ్బరాజు, జోన్ చైర్పర్సన్ కోడూరి పద్మావతి, నాయకులు దామెర సురేఖలు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యమునా నది పుష్కరాల యాత్ర స్పెషల్ బస్సులను జూన్ 3వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ ఏడీఎల్ సుధారాణి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో చెప్పారు. ఆసక్తిగల భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో వారు యమునా నది పుష్కరాలకి స్పెషల్ బస్సుని ఏర్పాటు చేశారండి. ఈ యమునా నది పుష్కరాలు జూన్ 2 స్టార్ట్ అయ్యి 13 వరకు జరుగుతూ ఉంటాయండి. దీనికి ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది సూపర్ లగ్జరీ ఒక బస్సు, స్టార్ లైనర్ ఒక బస్సు, 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ లైనర్ అంటే స్లీపర్ బస్సు అండి, పడుకుని వెళ్ళే బస్సు. అయితే నాన్ ఏసీ. జూన్ వచ్చేపాటికి ఎండలు కూడా తగ్గుతాయి కాబట్టి కొద్దిగా వృద్ధులకి, నడుము నొప్పి కలవారికి బాగుంటుంది. అయితే దీంతో పాటు 13 క్షేత్రాలని కవర్ చేసుకుంటూ వెళ్ళి అయోధ్యలో రామమందిరం కూడా చూపించుకుని చివరికి మధురలో స్నానాలు కూడా యమునా పుష్కర స్నానం చేయిస్తామండి. దీనికి ఉదయం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మేమే ఏర్పాటు చేస్తాము. టికెట్కి వచ్చి సూపర్ లగ్జరీకి అయితే 14,000, నాన్ ఏసీ స్టార్ లైనర్కి అయితే 18,000గా టికెట్ ధర నిర్ణయించబడింది. ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, ఆఫీస్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కొత్తలంక శేఖర్, గ్యారేజ్ ఇన్ఛార్జి గూడూరి శ్రీనివాస్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్లు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ పార్టీ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా ఉండాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. అత్యధిక సభ్యత్వాలు చేయించిన మానే గణేష్, మాదిరెడ్డి రమేష్లకు మోటార్ సైకిళ్లను, 500కు పైగా సభ్యత్వాలు చేసిన 8 మందికి సెల్ ఫోన్లు బహుకరించారు. 280 మంది సాధకులు రిజిస్టర్ కాగా 140 మంది క్రియాశీలంగా పనిచేశారు. అయిన తర్వాత ఎవరైతే సాధకులు ఉన్నారో వారందరినీ కలిసి వారికి కృతజ్ఞత చెప్పే విధంగా ఏర్పాటు చేసాం. మరి దానికి 280 మంది సాధకులు రిజిస్టర్ అయితే 140 మంది కష్టపడి పనిచేశారు. దాంట్లో మాదిరెడ్డి రమేష్ గారు 1830 చేశారు. అదే మానే గణేష్ గారు 1659, శ్రీరామ్ ప్రసాద్ గారు 1004, చెరుకూరి జగదీష్ సోమశేఖర్ గారు సోమశేఖర్ గారు 902, బి ముఖేష్ గారు 752, ములగాల శివ కేశవ్ గారు 627, ఎజ్జాడ్ అనిల్ కుమార్ 601, రౌతు సతీష్ కుమార్ గారు 594, దాస శ్రీనివాస్ గారు 513, ధన వెంకట సాయి గారు 508, కెతమైని కూడా 400, 300 ఎవరి స్థాయిలో వాళ్ళంతా బాగా చేశారు. అందరికీ ఎక్కువ చేశారనే కాదు, మీ అందరు కూడా కృతజ్ఞతలు. ఒకళ్ళ వల్ల 5 కాదు, వాళ్ళిద్దరే చేస్తేనే 27,000 అవుతుంది. వాళ్ళ ముగ్గురు 10 మంది చేస్తే, కానీ అందరూ చేశాం కాబట్టి 27,000 అయింది. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూశారు, తమిళనాడులో విజయ్ గారికి జనసేన పార్టీ తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఎందుకంటే ఒక సినిమా. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు మండలాల పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అడప ప్రసాద్, పుల్లా బాబీ, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.